నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఆరిలోవలో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. నార్త్ ఫేసింగ్ అయితే రావడం జరిగింది ఫ్లాట్కి. హాల్ అయితే వెరీ బిగ్ సైజులో అయితే కనిపిస్తుంది. నార్త్ ఈస్ట్లో పూజ కోసం అయితే సెపరేట్గా వుడ్ వర్క్తో అయితే ఒక బాక్స్ లాగా అయితే ఏర్పాటు చేసుకున్నారు. మనం టేప్లో చూడొచ్చు పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉందో. క్లియర్గా లేకపోతే వీడియో అలాగా ఆపి పాజ్ చేసిన తర్వాత చూడొచ్చండి, క్లియర్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనకి 21కి దగ్గరికి వెళ్తుంది. మంచి సైజ్ అని చెప్పొచ్చు. వెడల్పు కూడా మనకి సఫిషియెంట్గా అయితే ఇక్కడ కనిపిస్తుంది. హాల్ సైజ్ అయితే డబుల్ హాల్ సైజ్ అని చెప్పొచ్చు. పొడవు విషయంలో చక్కగా కనిపిస్తుంది. వెడల్పు అయితే రెగ్యులర్ వెడల్పు అయితే కనిపిస్తుంది. కాస్త ముందుకెళ్ళిన తర్వాత మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ సైజు కూడా మేము మెజర్మెంట్ ద్వారా చూస్తున్నాము. సిమెంట్ సెల్ఫ్లు కాకుండా మనం వాల్ టు వాల్ వేస్తే మనకి 10x10 వచ్చిందండి. ఆ సెల్ఫ్లు కట్టకపోతే ఇంకొక అడుగున్నర అయితే ఎక్స్టెన్షన్ అవుతుంది. ఆ టేప్లో కూడా మనము డబుల్ కన్ఫర్మేషన్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మనం 6x6 చాలా ఈజీగా ప్లేస్మెంట్ చేసుకోవచ్చు అండి. 10x10 అంటే 6x6 వేస్తే మనకి 4x4 మిగులుతుంది. మ్యాక్సిమం ఏ ఫ్లాట్ అయినా సరే మనకు 4x4 మిగిలితే అది ఎక్కువ మిగిలినట్టే వస్తుంది లెక్క. ఎందుకంటే మనకి 2x2 మిగిలితేనే మనకి నడ్డానికి అయితే సరిపోద్దండి. ఇది 2.5 feet. ఇది మనకి లోపలైతే 4 feet అయితే మిగులుతుంది. దీని డబల్ సైజు. ఈ చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. ఇండియన్ మోడల్ ప్రజెంట్ ఉంది, కావాలనుకుంటే మార్చుకోవచ్చండి. బాత్రూమ్ సైజు కూడా మనకి డబల్ సైజ్ అని చెప్పొచ్చు. చిన్నవి ఏమి కాకుండా సఫిషియెంట్గా అయితే ఏర్పాటు చేసుకున్నారు. బాత్రూమ్ ముందు స్పేస్ కూడా మనం డ్రెస్సింగ్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. కబోర్డ్ వర్క్ మోడల్ కట్టేసి సెల్ఫ్లు ఇచ్చుకుంటే డ్రెస్సింగ్ ఇచ్చుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ సైజ్ అయితే మనకి సెకండ్ బెడ్రూమ్ కన్నా ఒక అడుగు ఎక్కువ అన్నట్టు అయితే అనిపిస్తుంది. వాస్తు ప్రకారంగా మాస్టర్ బెడ్రూమ్ కాస్త పెద్దది ఉండాలి కాబట్టి అదే విధంగా డిజైన్ చేశారు. అది మనం మెజర్మెంట్లో కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ 10 వచ్చిందండి. ఇది